హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణలో వచ్చేసి రైతు భరోసా, సో కేంద్రం నుంచి వచ్చేసి కేంద్ర రాష్ట్రాల సహకారంతో పిఎం కిసాన్ పైసలు కూడా జమ అవుతున్నాయి కదా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలో రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వానాకాలం అనేది ముగిసిందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, అదేవిధంగా రాని వారు ఏం చేయాలి, కేంద్రం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందన్నమాట. ఈసారి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే అందజేస్తున్నారు కదా. అయితే పూర్తిగా ఈ పైసలు అనేది పెంచుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. దీనిపైన కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక ఈ 3 పనులు మనం చేసుకుంటేనే మాత్రమే మన అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ముఖ్యంగా 23వ విడత అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 24వ విడత కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట రైతులకు సంబంధించి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉన్నటువంటి రైతాంగానికి పూర్తిగా ఇవి కూడా చేసుకుంటేనే మనకు అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి యూరియా ఉంది. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. సో బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో ఇద్దరికి వస్తుందని చెప్పేసి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగా రైతులకు ఎప్పటి నుంచో ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. అయితే పెట్టుబడి సాయం రూపంలో సంవత్సరానికి అయితే అందజేస్తున్నారన్నమాట. దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది రైతులకు ఈ ప్రయోజనం అయితే పొందుతున్నారు. సో ఇక ఇందులో ప్రధానంగా గత నెల జూలై 20 తేదీన 23వ విడత అనేది నగదు ఇక ఏదైతే ముఖ్యంగా మోదీ విడుదల చేశారన్నమాట. సో దీంతో రైతుల ఖాతా అకౌంట్లో 2,000 రూపాయలు అయితే జమ అయినట్టు చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో రిలీజ్ కావడం జరిగింది కదా. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇద్దరికి వస్తుందా, ఎంతమందికి వస్తుందా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. దీనిపైన కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఒకే కుటుంబంలో కనుక ఇద్దరి పేర్లకు సంబంధించి సో పేర్ల మీద భూమి ఉంటే ఈ పథకానికి వర్తిస్తుందా లేదనంటే భూమి తండ్రి కొడుకుల ఇద్దరి పేర్ల మీద ఉంటే కనుక వేరువేరుగా నిధులు పొందవచ్చు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. విషయాలు తెలియదు. కొత్త నిబంధనల ప్రకారం ఎవరు అర్హులు ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. సో ఇద్దరు పేర్ల మీద విడివిడిగా భూమి ఉంటే ఒక్కరికి మాత్రమే సాయం అయితే అందుతుంది. కుమారుడికి 18 సంవత్సరాలు ఏళ్ళు దాటిన అతని పేరు పైన భూమి ఉంటేనే అతను విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ భూమి తండ్రి కొడుకుల పేర్లు 2 నమోదై ఉంటే కనుక వారిలో భూమి వాటా స్పష్టంగా నిర్ధారించాలి. ఇద్దరికి వారి వాటాల ప్రకారం కోసం వేరువేరుగా రాబడి రికార్డులో లేదా ఎల్పిసి అయితే ఉండాలన్నమాట. కుటుంబంలో ఒకరికి మాత్రమే రైతులకు సంబంధించి పిఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది. ఇటీవల చాలామందికి అయితే ఇలాంటి వారిని తీసివేయడం అయితే జరిగింది కదా. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ముఖ్యంగా ఈ 3 పనులు అయితే వెంటనే చేసుకోవాలన్నమాట. మీరు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక పిఎం కిసాన్ పెంపు పైన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 24వ విడత ఎప్పుడు రాబోతుంది, ఈ విడతకు సంబంధించి పెంపు ఉంటుందా ఉండదా, సో ముఖ్యంగా ఆధార్ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ల్యాండ్ సీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి. సో అప్పుడు మాత్రమే మనకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పెరగాలని ఆశిస్తున్న రైతులకు దీనిపైన ప్రభుత్వం లోక్సభలో స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో తీసుకుంటున్నామో సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 3 విడతలు అందజేస్తున్నారు. సో ఇందులో భాగంగానే ముఖ్యంగా రాతపూర్వకంగా వ్యవసాయ శాఖ
మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచే ఆలోచనలో ప్రస్తుతం లేదని చెప్పేసి, అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తామని చెప్పింది కదా. అయితే ఇప్పుడు ఆగస్టు ఎండింగ్ నుంచి అక్టోబర్ మొదటి వారంలో మనకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి కొత్త మార్పులు చేయడం జరిగింది. సో గతంలో ఎవరైనా ఎలాంటి అంటే సన్న రకం కావచ్చు, దొడ్డు రకాలు కావచ్చు, ఎలాంటి పండించినా కూడా క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా కొత్త మార్పులు చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది అనమాట. సో 7 రకాలకు సంబంధించినటువంటి వరి విత్తనాలు సూచించడం జరిగింది. సో వాటిని కొనుగోలు చేసి విత్తనాలు నార్మల్గా మొత్తానికి పంట వేసిన రైతులకు సో పైసలు అనేది జమ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు మీరు తప్పనిసరిగా మీరు ఎక్కడైతే తీసుకుంటారో లైసెన్స్ కలిగి డీలర్ షాప్ వద్ద కొనుగోలు చేస్తారో సో వరి సన్న ఓట్లకు సంబంధించి అక్కడ మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ యొక్క డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో ఎంట్రీ చేయాలన్నమాట. సో పంట వచ్చిన టైంకు ముఖ్యంగా రైతాంగానికి ఈ బోనస్ పైసలు అనేది 500 రూపాయలు జమ కావడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు రైతు భరోసా అనేది 6,000 రూపాయలు కూడా జమ కావడం జరుగుతుంది. సో ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి నిజమైన సాగు చేసే లబ్ధారులకు మాత్రమే ఈ పంట సంబంధించినటువంటి బోనస్ పైసలను అందించాలని ప్రభుత్వం ఈసారి భావించింది. సో అందుకని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో యూరియాకి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో ప్రధానంగా యూరియా అనేది సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పేసి మనం తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏం చేశారో మొబైల్ ఫోన్ ఉండేది. మొబైల్ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకుని అందులో వచ్చేసి మనకు కావాల్సిన ఏరియాలో మనకు కొన్ని ఓటీపీలు వస్తాయి. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవన్నీ లాగిన్ అయిన తర్వాత మీరు ఎలాంటి పంట వేశారు ఏందనేది ఎంచుకోవాలి. తర్వాత మీకు ఎన్ని బస్తాలు వస్తాయి, ఎకరానికి 2 ఎకరాల అలా అన్ని చూపిస్తుంది కదా. సో మీ దగ్గరలో ఉన్న డీలర్ ఎక్కడ యూరియా బస్తాలు ఉన్నాయని క్లియర్గా చూపిస్తుంది. అది ఆన్లైన్లో మనం చూసి ఇక 24 గంటల్లో తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే చాలామందికి ఫోన్ లేవు అని చెప్పేసి మీ సేవ సెంటర్లో కూడా నామాత్రం ఫీజుతో సో బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే రైతులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే యూరియా అనేది ఇప్పుడు 1 ఎకరం నుంచి 3 ఎకరాల వరకు ఒకేసారి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు 2వ విడత, తర్వాత 2 విడతల ఇక ఆ పైన ఉంటే వాయిదాల రూపంలో సరిపడా నిల్వలు బట్టి అయితే మనకు అందించడం అయితే జరుగుతుందన్నమాట. సో రైతాంగానికి సంబంధించి లేటెస్ట్గా కొన్ని తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా.